ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఇదే జూలై 15 కి యూట్యూబ్ క్రియేటర్స్ ని అందరినీ షాక్ కి గురి చేసేలాగా మానిటైజేషన్ రిలేటెడ్ గా యూట్యూబ్ కొన్ని కొత్త పాలసీస్ ని, చాలా కొత్త రూల్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ రూల్స్ ఏంటి అనేది మీ అందరికి ఆల్రెడీ తెలుసు. నేను యాక్చువల్ గా ఇప్పుడు ఈ జూలై 15 కి ఆ రూల్స్ ఏంటి అవన్నీ మీకు ఒకసారి రివైండ్ చేసి ఒక వీడియో పెడదాము అని చెప్పేసి అనుకునే లోపే మళ్ళీ తిరిగి ఇదే జూలై 15 కి యూట్యూబ్ మన మీద ఒక కొత్త బాంబ్ అయితే పేల్చిందనమాట. ఇంకొక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. సో దాని పేరే అన్సాటిస్ఫైయింగ్ ఆర్ ఆఫ్ పుట్టింగ్ కంటెంట్ అన్నమాట. అసలు ఈ కొత్త పాలసీ అంటే ఏంటి, సో దీని రిలేటెడ్ గా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో యూట్యూబ్ హిస్టరీలోనే అత్యంత కఠినమైన షాకింగ్ రూల్ అయితే తీసుకొచ్చిందనమాట. సో మొన్నటి వరకు ఒకే ఫార్మాట్ కాపీ కొడుతూ కేవలం వ్యూస్ కోసమే పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి జనాలను మోసం చేసే యూట్యూబ్ ఛానల్స్ కి ఈ పాలసీ ద్వారా యూట్యూబ్ అయితే చెక్ పెట్టబోతుంది. సో ఒరిజినల్ కంటెంట్, ఒరిజినల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. సో షార్ట్ కట్స్ ఎంచుకునే వాళ్ళకి ఈ పాలసీ బ్యాడ్ న్యూస్ అన్నమాట. సో ఈ పాలసీ ఏంటి ఇదంతా నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి ఫాస్టెస్ట్ జెన్యూన్ యూట్యూబ్ అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, బికాస్ ఇది చాలా మందికి తెలియాలి. సో చాలా మంది క్రియేటర్స్ కి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి లైక్ చేసి హైప్ చేయండి. ఫస్ట్ అయితే అసలు ఈ కొత్త రూల్ ఏంటి, ఈ పాలసీ ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడు యూట్యూబ్ లో మనకు లో ఎఫర్ట్ కంటెంట్ అని చెప్పేసి ఉండేదన్నమాట. లాస్ట్ ఇయర్ జూలై 15 లో ఈ లో ఎఫర్ట్ కంటెంట్ ని యూట్యూబ్ ఇనథెటిక్ కంటెంట్ అని చెప్పేసి నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. కానీ జనాలకి ఇనథెటిక్ కంటెంట్ అంటే ఏంటి అనేది ప్రాపర్ గా క్లారిటీ ఇప్పటికి కూడా స్టిల్ లేదనమాట. సో నా దగ్గరికి ఛానల్ చెకింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా కమెంట్స్ లో కూడా స్టిల్ ఇప్పటికి కూడా ఏంటక్క ఏం చేసినా కూడా ఇనథెటిక్ కంటెంట్ వస్తుంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి దీని మీద క్లారిటీ లేకుండా భయానికి గురవుతూ ఏం పెట్టాలి అనేది కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి జనాలకు మరింత ఈజీగా అర్థం అవ్వటానికే, అలా కన్ఫ్యూజన్స్ పోవటానికే ఇనథెటిక్ ప్లేస్ లో ఇప్పుడు అన్సాటిస్ఫైయింగ్ ఆర్ ఆఫ్ పుట్టింగ్ కంటెంట్ అని చెప్పేసి నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ పాలసీ ప్రకారం యూట్యూబ్ మనకేం చెప్తుంది అంటే, కేవలం వ్యూస్ రాబట్టడానికి జనాలని ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేస్తూ మీరు ఇక్కడ వీడియోలో ఎటువంటి కష్టం లేకుండా వీడియోస్ చేస్తే, లో ఎఫర్ట్ కంటెంట్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ అనేది మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది అనమాట. సో అలా ఇప్పుడు ఏ వీడియోస్ చేయకూడదు అనేది నేను చెప్తాను. ఇక్కడ కాపీ పేస్ట్ టెంప్లెట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఒకే ఫార్మాట్ ని పట్టుకొని కేవలం పేర్లు, బొమ్మలు మార్చుకొని వందల కొద్ది చేసే వీడియోలు ఉంటాయి. ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారనమాట. సో ఇది కూడా అవ్వదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రకమైన రెడిట్ స్టోరీలో బాడీ క్యామ్ ఫోటేజ్ పెట్టేసి ఏదో ఒక స్టోరీ చెప్పటం అనేవి ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక మీదట ఇవి కూడా మీకు మానిటైజేషన్ అనేది అవ్వవన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అండ్ షాక్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది ఒకప్పుడు యూట్యూబ్ లో నడిచేది. అంటే స్టార్టింగ్ లో అసలు యూట్యూబ్ కొత్తగా అప్పట్లో నడిచేది అనమాట. ఇప్పుడు జనాలు కూడా మారిపోయారు. ఏంటి అంటే వీడియో ఒకటి ఉంటది అనమాట, తమ్నెయిల్ లో మ్యాటర్ ఇంకోటి ఉంటది. వ్యూస్ రావటం కోసం వీడియో ఒకటి, తమ్నెయిల్ లో రాసే టెక్స్ట్ మ్యాటర్ అనేది వేరే ఉంటది అనమాట. ఇలాంటి క్లిక్ బైట్ తమ్నెయిల్స్ మీరు పెట్టి వీడియో ఒకటి, తమ్నెయిల్ ఒకటి పెడితే కూడా యూట్యూబ్ రూల్స్ ని వైలేట్ చేసినట్లు. ఇలా చేసినా కూడా మీకు మానిటైజేషన్ ఇవ్వను అని చెప్పేసి యూట్యూబ్ క్లియర్ గా చెప్తుంది. సో చూడండి, చాలా డిఫరెంట్ రూల్స్ అయితే తీసుకొని వస్తుంది. సో కనీసం మీరు ఇప్పుడైనా మేల్కొని మీరు ఒరిజినల్ కంటెంట్ మీదికి రండి. నేను ఎన్నో వీడియోస్ లో చెప్తున్నాను, యూట్యూబ్ కి కావాల్సింది జెన్యూన్ క్రియేటర్స్, జెన్యూన్ కంటెంట్ అని చెప్పేసి. స్టిల్ మీరు ఇంకా షార్ట్ కట్స్ ని ఎంచుకుంటే లాస్ అయ్యేది మీరే. కష్టపడుతుంటారు కానీ సక్సెస్ అనేది అవ్వలేరనమాట. సో ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరే ఫాలో అవుతున్నారే తప్ప యూట్యూబ్ ఏం చెప్తుంది, యూట్యూబ్ మాట విందాము అని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. యూట్యూబ్ మీకు మనీ ఇస్తుంది అన్నప్పుడు యూట్యూబ్ చెప్పింది మీరు ఫాలో అవ్వాలి కదా, అంతే సింపుల్ అలా. సో ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తున్నారా, లైక్ కొట్టండి, బికాస్ చాలా ఇంపార్టెంట్ కదా ఈ వీడియో అందరికి. అలా నెక్స్ట్ వచ్చేసి ఏఐ క్రియేటర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ప్రజెంట్ ఇక్కడ మనకు ఏఐ ట్రెండింగ్ ఉంది కదా. ఇప్పుడు మేము ఈ ఏఐ కంటెంట్ చేసుకోవచ్చా లేదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు అనమాట. ఏ టూల్స్ వాడి వీడియోస్ చేస్తున్నామని చెప్పేసి. ఇక్కడ మీకు ఒకటి క్లియర్ గా చెప్తాను, ఇప్పుడు మీరు వీడియో ఆడియో రెండు ఏతో జనరేట్ చేసుకొని వస్తే అవి అవ్వదన్నమాట. బికాస్ అవి ప్రోగ్రామాటికల్లీ జనరేటెడ్ వీడియోస్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మీరు ఏ వీడియోస్ ని తీసుకోండి, ఇప్పుడు మీరు విజువల్స్ కూడా రిపిటేటివ్ గా ఉండకూడదు.
మాస్ ప్రొడ్యూసర్ లాగా ఉండకూడదు అనమాట. ఎవ్రీ వీడియోకి కూడా విజువల్స్ అనేవి యూనిక్ గా ఉండాలి. మీరు చెప్పే ప్రతి స్టోరీ కూడా యూనిక్ గా ఉండాలి. ఆ వీడియోలో మీరు కమెంటరీ అనేది యాడ్ చేయాలి. సో ఎటువంటి ఎడిటింగ్ లేకుండా వీడియో పైన మీరు ఏది చేయకుండా జస్ట్ అక్కడ జనరేట్ చేసుకొని వచ్చి అట్లే పెట్టేస్తున్నారు అనుకోండి, అది అవ్వదు. అది అందరూ చేస్తారు. ఆ వీడియోలో ఏం వాల్యూ ఉంది, నువ్వు ఆ వీడియోలో ఏం కష్టపడ్డావు అని చెప్పేసి యూట్యూబ్ క్వశ్చన్ ఇస్తుంది. ఈ పాయింట్ కూడా మీకు చాలా సార్లు చెప్పాను కదా. తిరిగి మళ్ళీ యూట్యూబ్ చూడండి, అన్ని విధాలుగా మిమ్మల్ని చెప్తూనే ఉంది మీరు జెన్యున్ గా ఉండండి అని చెప్పేసి. సో ఇలాంటిది అనమాట. ఏ కంటెంట్ మీరు చేసినా కూడా అందులో ఇలా ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఈ పాలసీలో ఉన్న అసలైన ట్విస్ట్ ఏంటి అంటే, దీనికి ఎలాంటి స్ట్రైట్ రూల్స్ లేవన్నమాట. అంటే నువ్వు ఇది చేయకూడదు, ఇది చెయ్యి అని చెప్పేసి యూట్యూబ్ ఎప్పటికీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పదు. ఒక పాయింట్ చెప్తుంది, దాని కింద ఎన్నో వస్తాయి అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పాలసీ కింద మన ఛానల్ మానిటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు అంటే, మీరు చేసిన కంటెంట్ వ్యూయర్స్ ని మోసం చేసేలాగా లేదు, సాటిస్ఫై చేసేలాగా ఉంది అని రివ్యూవర్స్ భావిస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్తున్నాను, అర్థమైంది కదా. ఇప్పటికీ కూడా లేట్ అయింది ఏమీ లేదు. స్టిల్ ఎవరైనా ఇలాంటివి ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఇప్పటికైనా మీరు ఇవన్నీ అవాయిడ్ చేసేసి జెన్యున్ కంటెంట్ లోకి మారిపోండి. యూట్యూబ్ నుంచి మీకు రెవెన్యూ కావాలి అనుకుంటే మీరే కష్టపడి యూట్యూబ్ నుంచి మనీ అనేది ఎక్స్పెక్ట్ చేయండి. బికాస్ ఒక రోజుతో పోయేది కాదు యూట్యూబ్ అనేది, లాంగ్ రన్ అన్నమాట. దీన్ని మీరు మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ టర్న్ అయిపోతుంది యూట్యూబ్ లో. అలా ఉంటది రెవెన్యూ కూడా, కానీ కష్టపడాలి కదా మనం కూడా. సో అలా అనమాట ఈ పాలసీ గురించి ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేయండి. మరొక మంచి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతకీ ఈ అప్డేట్ ఎలా అనిపించింది? సో యూట్యూబ్ రూల్స్ మార్చుకుంటూనే వస్తూ ఉంది, మీకేమనిపిస్తుంది? సో ఏంటక్క ఇంత కఠినంగా మార్చేస్తుంది యూట్యూబ్ అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎనీహౌ ఒరిజినల్ క్రియేటర్స్ కి ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అక్క అంటారా అనేది కూడా కామెంట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.